గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు రిపోర్టర్స్ టైం. 10 జిల్లాల్లోని మా రిపోర్టర్స్ అందరూ ఈరోజు బర్నింగ్ న్యూస్తో రెడీగా ఉన్నారు. ముందుగా మనం ఖమ్మం జిల్లా వెళ్దాం. ఖమ్మం జిల్లాలో మా ప్రతినిధి గోవింద్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు మనకి డీటెయిల్స్ అందించడానికి. గోవింద్, ఖమ్మం జిల్లాలో ఈరోజు బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం సభ జరిగింది. ఆత్మీయ సమ్మేళనం జరగలో ఘోర ప్రమాదం జరిగింది. నామా నాగేశ్వరరావు ఎమ్మెల్యే వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ పాల్గొన్న సభలో ఘోర ప్రమాదం జరిగింది. చీమలపాడులో సంభవించిన సంఘటన 2 ప్రాణాలు అలాగే 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. అలాగే రాములు నాయక్ నామా నాగేశ్వరరావు కూడా ఎక్స్గ్రేషియా ప్రకటించారు. దానికి సంబంధించిన వివరాలు ఏంటి? ఈరోజు ఏదైతే ఖమ్మం జిల్లాలో మాత్రం విషయాన్ని చోటు చెప్పచ్చు. ప్రధాన విషయం ఖమ్మం జిల్లా ఆరేపల్లి మండలం చీమలపాడులో కూడా ఏదైతే బీఆర్ఎస్ సంబంధించిన ఆత్మీయ సమావేశం నేపథ్యంలో ఇటు కార్యకర్తలు ఒక్కసారిగా ప్రచారం చేసుకునే నేపథ్యంలో మాత్రం టపాసులు కావాల్సిన నేపథ్యంలో మాత్రం అక్కడ ఒక్కసారిగా అసలు పేలి ఆ టపాసులు వెళ్ళి ఒక గుడిసెలో పట్టడంలో ఆ గుడిసెలో నుంచి ఒక సిలిండర్ అనేది పేలి మొత్తం పూర్తిగా మంట అయిపోయింది. ఈ నేపథ్యంలో ఇద్దరు మాత్రం సమాచారం ఇస్తుంది. దాదాపు 10 మందిలో 6 మాత్రం తీవ్ర గాయాలైన పరిస్థితి. నేపథ్యంలో సమాచారంగా ఉంటున్న పోలీసులు కూడా అదేవిధంగా పూర్తి ఏర్పాటు చేసి ఎవరైతే గతగాతలో ఉన్న వాళ్ళందరినీ కూడా అమృత్సర్ ప్రభుత్వ ఆసుపత్రి తీసుకొచ్చారు. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం కూడా అందిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మాత్రం ఏదైతే గత కొంతకాలంగా బీఆర్ఎస్ మాత్రం అనేక చోట్ల ఒక్కసారిగా ఖమ్మం జిల్లా ఈ ప్రమాదం ఘటనతో ఒక్కసారిగా మంటలు మాత్రం ప్రజలు మాత్రం భయంకరమైన పరిస్థితి. ఏదైతే అక్కడ ప్రజలు కానీ అదేవిధంగా కార్యకర్తలు కానీ ఒక్కసారిగా భయంతో మాత్రం ఎటువంటి వెళ్ళిపోయిన పరిస్థితి. ఒక్కసారిగా ఏదైతే సిలిండర్ పేలి మాత్రం మంటలు చేరడంతో మాత్రం గతగాత్రులు మాత్రం కాళ్ళు చేతులు విరిగి కూడా పూర్తిగా ఎక్కడిదక్కడ పడటంతో మాత్రం మొత్తం రక్తమైన పరిస్థితి. ఈ నేపథ్యంలో అక్కడ ప్రజలు కానీ అదేవిధంగా కార్యకర్తలు మాత్రం ఒక్కసారిగా భయాందోళనకు గురై ఎక్కువగా వెళ్ళిపోయే పరిస్థితి. దీనికి సంబంధించినప్పటికే సమస్యలు తీసుకున్న పోలీసులు కానీ ఎమ్మటే గతగాత్రుల్ని ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. అదేవిధంగా మెరుగైన వైద్యం రాష్ట్ర మంత్రి గోడ అజయ్ గుప్తా మాకు అదేవిధంగా ఎమ్మెల్యే సెంట్రల్ బ్యాంక్ పాటు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా తీవ్ర దిగ్బంధం చేసి కూడా ఎవరైతే చనిపోయిన మృతులకు మాత్రం 5 లక్షలు ప్రకటిస్తారో అదేవిధంగా పూర్తి గాయాలై మెరుగైన చికిత్స మాత్రం 2 లక్షలు మాత్రం ప్రకటించారు. ఈ నేపథ్యం వాస్తవం అయితే ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి ఏదైనా కూడా జిల్లా మాత్రం సంచలనం మారుతుంది. ఏదైతే ఈ ఆత్మీయ సమావేశంలో బాణాసంచా కాల్చిన సంఘటన అక్కడ వెలుగులోకి వస్తుంది. అంత పెద్ద ఎత్తున బాణాసంచా కాలుస్తున్నప్పుడు అక్కడున్న అధికారులు అంటే పోలీస్ యంత్రాంగం భద్రతా చర్యలు ముందుగా చూసుకోలేదా? అంత పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చినప్పుడు ఆ పక్కన సిలిండర్స్ చిన్న చిన్న పూరి గుడిసెలు దగ్ధమైనట్టుగా బాధితున్న పేలుడు సంభవించినట్టుగా తెలుస్తోంది. అసలు ఎంతమంది ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు? అక్కడికి సంబంధించిన భద్రతా విషయాలు ఏంటి? ఇలాంటి ఘటన జరుగుతుందని చెప్పి ఎవరు ఊహించారు. ఈ నేపథ్యంలో మాత్రం ఒక్కసారిగా ఈ బాణసంచి మాత్రం ఒకవైపు ఎండాకాలం బాగా ఎండలు ఇస్తున్న నేపథ్యంలో మాత్రం ఆ బాణసంచి ఎగిరి గుడిసెలు పట్టడం వల్ల ఒక్కసారిగా అక్కడ సిలిండర్ నేపథ్యంలో ఒక్కసారిగా పేరు చుట్టుపక్కల ఉన్న ప్రజలు మొత్తం పడటం వల్ల అక్కడ ఉన్న ప్రజలను అదేవిధంగా అక్కడ నివసిస్తున్న గ్రామంలో కానీ ముఖ్యంగా కార్యకర్తలు వేరే రాష్ట్రం నుంచి వచ్చిన ఒక కార్యకర్త మాత్రం సందీప నాయకులు మాత్రం తీవ్ర గాయాలయ్యి మాత్రం అక్కడికే ముచ్చిన పరిస్థితి. ఇంకొక మాత్రం తీవ్ర గాయాలయ్యి హాస్పిటల్ తీసుకొచ్చిన అనంతరం ఒకే ముచ్చిన మొత్తంగా అయితే అక్కడ మాత్రం ఘటన ఎవరో చెప్పచ్చు. హలో గోవింద్, అంటే అక్కడ ఎమ్మెల్సీ తాత మధు ఎమ్మెల్యే రామ్ నాయక్ ప్రభుత్వం తరపున ఎంతెంత ఎక్స్గ్రేషియా ప్రకటించారు? మృతుల పరిస్థితి ఎలా ఉంది? గాయపడిన వారి పరిస్థితి ఎలా ఉంది?
ప్రస్తుతం అయితే మాత్రం ప్రభుత్వ తీసుకొచ్చారు, మెరుగైన వైద్య మాత్రం అందిస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఎమ్మెల్యే సెంట్రల్ వెంకటవరే ఎమ్మెల్సీ తాజాతో పాటు కూడా గతగతంలో పరామర్శించారు. ప్రభుత్వం నుంచి ప్రతి ఒక్కరు కూడా ఏం ఆధారపడకలే అన్ని తీసుకోవడానికి ఒక భరోసా ఇచ్చిన ప్రస్తుతం చనిపోయిన వారికి మాత్రం 5 లక్షలు, అదేవిధంగా 2 లక్షలు మాత్రం ప్రకటించింది. ఈ నేపథ్యంలో మాత్రం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన కూడా ఇక్కడ ఏదైతే ప్రమాదాలు గాయపడినా మాత్రం పరామర్శిస్తున్నది ప్రభుత్వం నుంచి మాత్రం పూర్తిగా అండదంటుందని చెప్పి ఒక భరోసా ఇచ్చిన పరిస్థితి. థ్యాంక్ యూ గోవింద్. నెక్స్ట్ మనం నల్గొండ వెళ్దాం. నల్గొండలో మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కిరణ్, చెప్పండి, నల్గొండ జిల్లాలో ఐకేపీ సెంటర్స్ ప్రారంభిస్తున్నట్టు తెలుస్తోంది. చీఫ్ గెస్ట్ గా హాజరై ఐపీకి సెంటర్స్ ని ప్రారంభించిన ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఏదైతే గత కొద్ది రోజులుగా రైతులు పండించినటువంటి ధాన్యాన్ని ఐకేపీ సెంటర్లకు తీసుకొచ్చినప్పటికీ గత 10-15 రోజులుగా ఎక్కడా కూడా ఐకేపీ సెంటర్లలో ధాన్యాన్ని కొనుగోలు చేస్తలేరు. అయితే ఇటు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ గత కొద్ది రోజులుగా ఏదైతే రైతులు పండించిన వరి ధాన్యాన్ని వెంటనే ఐకేపీ కేంద్రాలకు తరలించినప్పటికీ కొంటలేరని ఆందోళనలు చేయడంతో ఈ యొక్క ఐకేపీ కేంద్రాలను నిన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిన్న అధికారికంగా ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యేలతో పాటు జిల్లా కలెక్టర్లు కూడా పాల్గొని ఈ యొక్క ఐపీఐ కేంద్రాలను ప్రారంభించడం జరిగింది. అయితే దాదాపు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కాకుండా తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ యొక్క ఐపీఐ కేంద్రాలను ప్రారంభించినటువంటి అధికారులు ఏదైతే ధాన్యము మార్కెట్లకు తీసుకొచ్చారో ఆ యొక్క ధాన్యాన్ని అంతా కూడా కొనుగోలు చేయాలని, సాధ్యమైనంత త్వరగా కొనుగోలు చేసి రైతులకు ఆ యొక్క వరి ధాన్యానికి నగదును చెల్లించాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. అయితే గతంలో మాదిరి కాకుండా ఏదైతే అకాల వర్షాలు ఏప్రిల్ మొదటి వారంలో ఏదైనా అకాల వర్షాలు వచ్చినట్లయితే ఐకేపీ కేంద్రాల్లో ఉన్నటువంటి ధాన్యం పూర్తిగా తడిచిపోయే అవకాశం ఉంది. ఈ యొక్క ధాన్యం తడిచిపోకుండా వరి ధాన్యంపై వేసే కవర్లను అందియాలని, అదేవిధంగా గోనె సంచులను కూడా అందియాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా ఏదైతే ఐకేపీ కేంద్రాలకు తీసుకొచ్చినట్టు ధాన్యంలో తేమను కూడా అధికారులు గుర్తిస్తున్నారు. తేమ ఎక్కువగా ఉన్నట్టయితే ఈ యొక్క కొనబోమని, తేమ శాతం తగ్గిన తర్వాతే ధాన్యం కొంటామని కూడా ఇక్కడ అధికారులు చెబుతున్న సంఘటనలు అయితే మనం చూస్తున్నాము. ఏదేమైనప్పటికీ కూడా సంవత్సరం మాదిరిగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల దగ్గర నుంచి వరి ధాన్యాన్ని కొనుగోలు చేసి ఎఫ్సీఐకి తరలిస్తూ ఉంటుంది. అదే క్రమం కూడా గత కొద్ది రోజులుగా ఎప్పుడెప్పుడు తెరుస్తారు ఐకేపీ కేంద్రాలన్న నిజంలో రాష్ట్ర ప్రభుత్వము ఈ యొక్క చర్యలు తీసుకుంది. గత నెల రోజుల పాటు కొనసాగనున్న యొక్క వరి ధాన్య కొనుగోలులో రైతులు ప్రతి ఒక్క వరిని ఈ యొక్క ప్రభుత్వ అధికారులు తీసుకునే అవకాశం ఉంది. అక్కడక్కడ రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర కూడా కల్పేయాలని గతంలో కూడా అనేక రైతులు ధర్నాలు చేసిన సంఘటనలు ఉన్నాయి. ధాన్యానికి కూడా ధరలు కల్పించాలని అయితే వారైతే కోరుతున్నారు. ఏదేమైనా రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్ణయం పట్ల రైతులు సంతోషం వ్యక్తం చేయడంతో పాటు మాకు అన్ని సౌకర్యాలు కల్పించాలని కూడా కోరుతున్నారు. అలాగే రైతుల దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు చేసిన అధికారులు రైతుల ఖాతాల్లో ఎంత టైంలో నగదు పంపించే అవకాశం ఉంది? అలాగే బస్తాకి తాలు ఎక్కువగా తీసుకుంటున్నారు అని చెప్పేసి కూడా ఒక కంప్లైంట్ ఉంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అయితే ఈరోజు మనం నల్గొండ జిల్లాలోని కొన్ని ఐకేపీ సెంటర్లను సందర్శించడం జరిగింది. అక్కడ కొంతమంది రైతులు తేమ శాతం ఎక్కువగా ఉందని ఇక్కడికి వచ్చినటువంటి అధికారులు చెబుతున్నారని చెప్పినప్పటికీ వాటిని తేమ శాతం తగ్గిన తర్వాత తీసుకుంటామని మరికొంతమంది అధికారులు చెప్పడంతో కొంచెం వాళ్ళు కొంత కంగారు పడినప్పటికీ ఇప్పుడు వస్తున్నటువంటి ఎండలకు ఆ యొక్క ధాన్యాన్ని ఐకేపీ సెంటర్లో ఎండబోసిన తర్వాత మరో 2-3 రోజుల తర్వాత ఆ యొక్క ధాన్యాన్ని కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి ఇటు ఐకేపీ కేంద్రాల ద్వారా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఇటు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా ఏదైతే అమ్మిన ధాన్యానికి సకాలంలో డబ్బులు చెల్లించాలని, వారం నుంచి 15 రోజుల్లో తమకు అమ్మిన ధాన్యానికి డబ్బులు ఇచ్చినట్లయితే మాకు కూడా మేము చేసిన అప్పులతో పాటు మాకు కొంత లాభం మిగులుతున్న రైతులు అంటున్నారు. నెల రోజులు దాటిన తర్వాత కూడా డబ్బులు, అదేవిధంగా 2-3 నెలల తర్వాత కూడా కొంతమందికి నగదు జమ చేసే అవకాశాలు కూడా కొంతమందికి కోల్పోవడం జరిగింది గతంలో. అయితే అలాంటి అవకాశాలకు తావివ్వకుండా రైతులకు సకాలంలో ధాన్యానికి పండించిన పంటకు కొనుగోలు చేసిన దానికి వెంటనే చెల్లించినట్లయితే, వారికి సకాలంలో డబ్బులు అందినట్లయితే వాళ్ళు ఏదైతే 6 నెలల పాటు పండించిన పంట చేతికి వచ్చిన తర్వాత వారి ఖర్చులు పోను కొంత గొప్ప వారికి మిగులుతుందన్న ఆశాభావం వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఏదైతే వరి ధాన్యం కొనుగోలు ప్రారంభించిందో అందుకు అనుగుణంగానే వాళ్ళకు సకాలంలో డబ్బులు చెల్లించినట్లయితే రైతులు సంతోషం వ్యక్తం చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.
థ్యాంక్ యూ కిరణ్. నెక్స్ట్ మనం ఆదిలాబాద్ వెళ్దాం. ఆదిలాబాద్ లో మా ప్రతినిధి జోషి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు డీటెయిల్స్ అందించడానికి. జోషి చెప్పండి, ఆదిలాబాద్ రాజకీయాలు కొంచెం వేడెక్కినట్టుగా తెలుస్తోంది. ఏలేటి అనే రాజకీయ అలజడి సృష్టిస్తున్నట్టుగా తెలుస్తుంది. పార్టీ మారతారంటూ కూడా మహేశ్వర్ రెడ్డి ప్రచారం చేస్తున్న సంఘటనలు అయితే మనం చూస్తున్నాం. దానికి సంబంధించి వివరాలేంటి? రైట్ శిరీష, ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి రాజకీయాలు చూసినట్లయితే రోజు రోజుకు కొత్త మలుపులు జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ఆత్మీయ సమ్మేళనాలకు సంబంధించినటువంటి వివాదాలు సద్దుమణగక ఉండే ఎవరైతే నిర్మల్ కు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే, అలాగే ప్రస్తుతం ఏసీసీ వ్యవహారాల అమలు కమిటీ కార్యక్రమాల అమలు కమిటీగా ఉంటున్నారు ఆయన. ఏలేటి మహేశ్వర్ రెడ్డి పార్టీ మారుతారు అంటూ గతంలో కూడా పలుమార్లు ఈ రకమైనటువంటి ఈ యొక్క అంటే వార్తలు గుప్పమన్నటువంటి పరిస్థితి అయితే ప్రతి సందర్భంలో కూడా ఆయన కొంతకాలం పాటు ఆ విషయాలపైన స్పందించకపోవడము, ఆయన తీరా వచ్చిన తర్వాత పత్రికా సమావేశంలో ఈ యొక్క వార్తలను ఖండించడం అనేటటువంటిది శరమామూలుగా మారినటువంటి విషయం. అయితే నిన్న కూడా దీనికి సంబంధించి ఈ విధమైనటువంటి వ్యవహారమే ఒకటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి రాజకీయ వర్గాల్లో పూర్తిగా చిక్కలు కొడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ మనం దీన్ని క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే ఏలేటి మహేశ్వర్ రెడ్డి గతంలో ఇక్కడ నిర్మల్ నియోజకవర్గంలో చాలా చురుగ్గా వ్యవహరించేటువంటి రాజకీయ నాయకుడు అయినప్పటికీ కూడా ప్రస్తుతం గత కొంతకాలంగా చూసినట్లయితే ఆయన కేవలం ఇక్కడి నిర్మల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి రాజకీయాల్లో కేవలం అతిథి పాత్ర పోషిస్తున్నారు అని చెప్పి మనం ఆయన వ్యవహార సరళిని బట్టి చెప్పచ్చు. కేవలం ఆయన కార్యక్రమాలకు సంబంధించినటువంటి సందర్భాల్లో మాత్రము, లేదా ఆయనకు సంబంధించి ఏవైనా పత్రికా సమావేశాలు కావచ్చు, ఇంకేదైనా సమావేశాలకు సంబంధించినటువంటి నేపథ్యంలో మాత్రమే ఆయన నిర్మల్కి వస్తూ ఉంటారు. వెంటనే ఆయన హైదరాబాద్ కు పయనమవుతూ ఉంటారు. ఆ కోణంలో చూసినట్లయితే ఆయన గెస్ట్ లీడర్ గా మనం పరిగణించాల్సిన అవసరం ఉంది. అయితే నిన్న కూడా ఆయన తన అనుచరులతో ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో అంతర్గతంగా ఏం చర్చించారు అనేటటువంటి విషయము పూర్తిగా అంటే బయటకు తెలియనప్పటికీ కూడా కేవలం గత అనుభవాల దృష్ట్యా మనం చూసినట్లయితే ఏదో ఒక ప్రసార మాధ్యమం ద్వారా తనకు సంబంధించినటువంటి పార్టీ మార్పు అంశాన్ని ఆయన లీకుల ద్వారా బయటకు వచ్చేలా చేయడము, ఆ తర్వాత శరామామూలుగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు కావచ్చు, అలాగే ఢిల్లీకి సంబంధించినటువంటి కొంతమంది పెద్దలు కావచ్చు, ఈయనను సముదాయించడము అనేటటువంటి నాకు అంటే పరిస్థితుల్ని బట్టి చూసినట్లయితే అలవాటుగా మార్చుకున్నారు అనేటటువంటి అనుమానాలు కలుగుతున్నటువంటి నేపథ్యం. ఒకవేళ ఆయన పార్టీ మారేటటువంటి అవకాశాలు కనుక ఉన్నట్లయితే ఇది వరకే చాలా ప్రాంతాల్లో రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో కూడా చాలా మంది ముఖ్య నాయకులు వివిధ పార్టీలకు చెందినటువంటి వాళ్ళు ఒక పార్టీ నుండి ఇంకో పార్టీకి వెళ్ళినటువంటి నేపథ్యము ఎన్నికలు ముందుకొస్తున్నటువంటి తరుణంలో అంటే ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రాంగణంలో నిలబడి పార్టీ మారినప్పటికీ కూడా పెద్దగా ప్రయోజనం ఉండదు అనేటటువంటి విషయాన్ని కనుక దృష్టిలో గమనంలో ఉంచుకున్నట్లయితే పార్టీ మార్పుకు సంబంధించి ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే సబబుగా ఉంటుంది తప్ప తరచుగా ఇలా లీకులు ఇవ్వటము ఇలాంటి ప్రచారాలతోనే పబ్బం గడుపుకోవటము అనేటటువంటిది రాజకీయ నాయకులకు ముఖ్యంగా కఠినంగా ఉండేటటువంటి రాజకీయ పరిస్థితులు ఉన్నటువంటి నిర్మల్ నియోజకవర్గం పరిధిలో ఇటువంటివి సరికాదు అనేటటువంటి అభిప్రాయాలు కూడా స్థానికంగా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. అంటే క్షేత్రస్థాయిలో ఆయన పర్యటనలు చాలా తక్కువగా ఉంటాయి. ఇటువంటి సమావేశాలు ఇటువంటి లీకులతో రాజకీయాలు చేస్తూ ప్రచారంలో ఎక్కువగా గడిపేందుకు ఆసక్తి చూపుతారా అనేటటువంటి అనుమానాలు కూడా తలెత్తుతున్నటువంటి నేపథ్యం. ఇక ఇంకో విషయానికి వచ్చినట్లయితే ఈయన తరచుగా అలకబూనటాన్ని ఆ పార్టీకి సంబంధించినటువంటి అధిష్టానం కూడా చాలా తేలిగ్గా తీసుకుంటున్నట్టుగా మనం భావించాల్సినటువంటి పరిస్థితి. మొన్న ఈయన మొదలుపెట్టినటువంటి బైన్సా నుండి హైదరాబాద్ వరకు మొదలు పెట్టినటువంటి ఈయనకు సంబంధించినటువంటి పాదయాత్ర విషయంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నటువంటి మాణిక్రావు ఠాక్రేకు ఈయన పాదయాత్రను నిలుపుదల చేయాల్సిందిగా ఆదేశించినటువంటి నేపథ్యంలో దానికి గల కారణాలను ప్రశ్నిస్తూ ఈయన రాసినటువంటి ఉత్తరానికి ఇంతవరకు సమాధానం రానటువంటి పరిస్థితి. అలాగే ఈయన రాసినటువంటి ఉత్తరానికి సంబంధించి సమాధానం రాకుండానే ఇంతకాలం గడుస్తున్నటువంటి నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లాలోని బోధ్ నియోజకవర్గం పిప్రి గ్రామం నుండి మల్లు భట్టి విక్రమార్క సిఎల్పి లీడర్ ఎవరైతే ఉన్నారో మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర ప్రారంభించడము అది నిరంతరాయంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అంటే ఒకవైపు చూసినట్లయితే ఈయన అలకను అధిష్టానం కూడా తేలిగ్గా తీసుకుంటుంది అనేటటువంటి విషయం మనకు ఇక్కడ స్పష్టంగా తెలుస్తున్నటువంటి నేపథ్యం. అదే క్రమంలో తరచుగా ఆయన పార్టీ మారుతారు అనేటటువంటి ప్రచారాలు లీకుల ద్వారా చేస్తున్నటువంటి విషయాన్ని మాత్రం స్థానికంగా కూడా రాజకీయ పరిణతికి సంబంధించి ఇది చులకనైనటువంటి రాజకీయంగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యం. మొత్తానికి ఈయన పార్టీ మారరా అనేటటువంటిది ఆయన వ్యక్తిగత అలాగే ఆయనకు సంబంధించినటువంటి రాజకీయ కోణం ఆలోచించుకోవాల్సినటువంటి అంశంగా చూసినప్పటికీ కూడా
ఈయనకు సంబంధించినటువంటి అలకను ఆ పార్టీ అధిష్టానం చాలా తేలిగ్గా తీసుకుంటుంది అనేటటువంటి విషయం ఒకటి మనకి స్పష్టమవుతుండగా, ఇటువంటి చౌకబారు ప్రచారాలతో ఎంతకాలం వేధిస్తారు? ప్రజాక్షేత్రంలో కాకుండా కేవలం ఇటువంటి ప్రచారాలతో రాజకీయాలు నేర్పడం సాధ్యమవుతుందా అనేటటువంటి ప్రశ్నను కూడా రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితి. అసలు ఒకవైపు ఇంద్రకరణ్ రెడ్డి రూపంలో అక్కడ చాలా బలమైనటువంటి ప్రత్యర్థి ఉన్నటువంటి నిర్మల్ నియోజకవర్గంలో పూర్తిగా ప్రజల మధ్యతో మమేకమవుతూ అనునిత్యం వారి సమస్యలు తెలుసుకుంటూ వారికి సమయం కేటాయిస్తూ రాజకీయాలు నేర్పి వాళ్ళ మనసులు గెలుచుకొని పోయే రోజుల్లో ఎన్నికలకు వెళ్లాల్సినటువంటి పరిస్థితుల్లో కేవలం అతిథి పాత్ర పోషిస్తూ నిర్మల్కు వచ్చిపోతున్నటువంటి ఎలిటి మహేశ్వర్ రెడ్డి ఇటువంటి ప్రచారాలతో స్థానికులకు కూడా ఇసటింపుగా మారుతున్నటువంటి పరిస్థితులు అయితే క్రమంగా అటు దిశగా ఈయన రాజకీయం వెళ్తున్నట్టుగా మనం భావించాల్సినటువంటి పరిస్థితి శిరీష. జోషి, అలాగే మహేశ్వర్ రెడ్డి అంటే క్షేత్రస్థాయిలో పనిచేయట్లేదు అని అక్కడున్న జిల్లా నాయకత్వం ఎక్కువగా కంప్లైంట్ చేస్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. మరి పాదయాత్ర చేస్తున్నప్పుడు అధిష్టానానికి ఎందుకు ఆఫ్ చేసినట్టుగా ఉంది? అంటే అక్కడున్న అంతర్గత రాజకీయాలు కుమ్ములాట్లే దీనికి ప్రధానంగా కారణమంటారా, అనుకోవచ్చా? వాస్తవంగా 100 సంవత్సరాలకు పైగా ఉన్నటువంటి కాంగ్రెస్ చరిత్రను చూసినట్లయితే దీంట్లో వర్గపోరు ఆధిపత్య పడేటటువంటిది చాలా దశాబ్దాలుగా ఉన్నటువంటి పరిస్థితి. ఇది రాజకీయంలో భారతదేశ రాజ్యాల్లో అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇది ఏ ప్రాంతానికి కూడా అతీతం కానటువంటి సబ్జెక్ట్ గా మనం పరిగణించాల్సింది. అది మహేశ్వర్ రెడ్డి విషయంలో కూడా అదే విషయం రిపీట్ అయినటువంటి నేపథ్యం. ఈయన మొదలుపెట్టినటువంటి పాదయాత్రకు సంబంధించి అంటే ప్రచారంలో ఉన్నంత తీవ్రత ఈయన ప్రచారంలో అంటే ఈయన పాదయాత్రలో కనిపించినటువంటి పరిస్థితి. అయితే ఒకవైపు ఈయన పాదయాత్రను రాష్ట్ర పెద్దలు ఆపు చేయించారు అనే ప్రచారం ఈయనకు సంబంధించినటువంటి వర్గీయుల నుండి ప్రచారంలో ఉంటుండగా, మరోవైపు అదే పార్టీకి చెందినటువంటి ఈయన వ్యతిరేక వర్గీయులు మాత్రం కేవలం ఇది అధిష్టానం పైన బురద చల్లడం మాత్రమే తప్ప తన పాదయాత్రకు ప్రజల నుండి పెద్దగా స్పందన లేనటువంటి నేపథ్యంలోనే ఈయన కావాలని చెప్పి అంటే ఆ పాదయాత్ర నిలుపుదల చేసే విధంగా ఈయన చర్యల ద్వారా అధిష్టానానికి ఆ విధమైనటువంటి సంకేతాలు పంపించాడు అనేటటువంటి విమర్శలు కూడా లేకపోలేదు. అయితే ఈ రెండు విషయాల్లో ఏది నిజమో ఏది అబద్ధం అనేటటువంటి విషయం ఆ పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత అంశమైనప్పటికీ కూడా ప్రజాక్షేత్రంలో మాత్రం చాలా తక్కువ సమయం గడుపుతున్నాడు అనేటటువంటి విషయం మాత్రం నిర్మల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజల నుండి వ్యక్తమవుతున్నటువంటి అభిప్రాయం శిరీష. థ్యాంక్ యూ జోషి. నెక్స్ట్ మనం మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి దగ్గరికి వెళ్దాం. కృష్ణమూర్తి లైవ్ లో డీటెయిల్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కృష్ణమూర్తి, గుడ్ ఈవినింగ్. ఈ రోజు లిక్కర్ స్కామ్ విషయం మళ్ళీ ఒకసారి తెరపైకి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఏదైతే సుకేష్ చంద్ర కవిత వాట్సాప్ చాట్ అయితే లీక్ అయినట్టుగా తెలుస్తుంది. గత కొన్ని రోజుల నుంచి ఏదైతే సుకేష్ చంద్ర 15 కేజీల నెయ్యి అనే ఒక కోడ్ లాంగ్వేజ్ ని 15 కోట్లు ఇచ్చాము అని చెప్పి చెప్తున్నారు. దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఈ రోజు ప్రముఖంగా వాట్సాప్ లో వచ్చిన డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ శిరీష. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు మరోసారి రాష్ట్రంలో ప్రకంపన సృష్టించాలని చెప్పొచ్చు. కొంతకాలంగా కవిత విచారణ అంటే ఈడీ పూర్తి చేసిన కొంతకాలంగా ఈ విషయంలో కొంత స్తబ్దత ఏర్పడింది. అయితే తాజాగా సుకేష్ చంద్రశేఖర్ ఎవరైతే ప్రస్తుతం ఇదే కేసులో జైల్లో ఉన్నారో, తిహార్ జైల్లో, ఆయన జైలు నుంచి ఒక 2 పేజీల లేఖను విడుదల చేశారు. గతంలో కూడా చాలా లేఖలు విడుదల చేశారు. ఆయన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా వాళ్ళ మీద కూడా ఆరోపణలు చేశారు. వాళ్ళ ప్రోద్బలంతో ఈ మొత్తం జరుగుతుంది, వాళ్ళకి అనుసంధానం జరుగుతుంది, కేజ్రీవాల్ కనుసంధానం జరుగుతుంది. నేను మొత్తం చిట్టా చెప్తే కేజ్రీవాల్ కూడా జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది గతంలో ప్రకటించారు. ఓపెన్ గా ఆయన కొన్ని మీడియా ఛానల్లో కూడా కస్టడీలో ఉన్న సందర్భంగా మాట్లాడినప్పుడు కూడా చెప్పారు. తాజాగా కవితకు సంబంధించిన విషయం అంటే ఎమ్మెల్సీ కవిత ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఉంది, కొంత పెట్టుబడులు పెట్టారు, ఇక్కడ నగదు తీసుకెళ్లారు అన్న ఆరోపణల మీద ఈడీ ఇప్పటికే విచారణ జరుపుతా ఉన్నది. ఈ విషయంలో ఈడీ ఇప్పటికీ కవిత 3 సార్లు విచారించింది. ఈ విచారణలో కొంత సమాచారం సేకరించినటువంటి ఈడీ ఆమె ఫోన్లను ప్రస్తుతం డీకోడ్ చేసి దాంట్లో ఉన్నటువంటి సమాచారం సేకరించే పనిలో ఉన్నట్టుగా మనకున్న సమాచారం. అయితే ఇప్పుడు తాజాగా సుకేష్ చంద్రశేఖర్ ఏదైతే వాట్సాప్ చాట్ అంటే కవితకు ఏపీ అక్క అని పెడుతూ 15 నెయ్యి అని అంటే ఏదైతే కోడ్ భాష ఉందో వీటన్నింటినీ ఆయన వాట్సాప్ చాట్ ను యథాతథంగా లేఖలో ప్రస్తావించి ఎప్పుడు మాట్లాడు, ఎందుకు మాట్లాడాల్సి వచ్చి, ఎందుకు చాటింగ్ చేశారు, ఎప్పుడు చాటింగ్ చేశారు అనే విషయాన్ని కొంత స్పష్టత ఇస్తూ చెప్పారు. మరోసారి ఈ వాట్సాప్ చాటింగ్ బయటకు రావడంతో మరోసారి విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా చర్చ మొదలైంది. బీఆర్ఎస్ శ్రేణుల్లో అయితే అంటే 4 రోజుల క్రితము బండి సంజయ్ ని ఎస్ఎస్సి పేపర్ లీకేజీ లో అరెస్ట్ చేసిన తర్వాత బీజేపీ కావాలని మరోసారి కుట్ర పన్నింది.
ఈ రకమైనటువంటి కవిత మీద కావాలని లేనిపోని ఆరోపణ చేస్తాను. కవిత ఎటువంటి సంబంధం లేదు ఈ విషయంలో. ఆమె అసలు వ్యాపారమే చేయలేదో, ఆ డీల్ తో సంబంధం లేదు. అయితే ఈడీ కావాలని కేంద్ర ప్రభుత్వాలతో ఈడీ కావాలని కవితను వేధింపులకు గురి చేసేందుకు 3 దఫాలు విచారించింది. ఈ 3 దఫాల విచారణ కూడా కవిత నుంచి ఈడీకి కావాల్సిన సమాచారం ఎటువంటిది రాలేదు, ఎటువంటి ఆధారాలు లేవు. కవిత అవినీతికి పాల్పడింది, ఏదో కుంభని పడింది, లిక్కర్ స్కామ్ చేసిందని చేస్తున్న ఆరోపణలో ఈడీకి ఎలాంటి సమాచారం దొరకలేదు. కాబట్టి తాజాగా మరోసారి సుఖ్యా చంద్రశేఖర్ ను వాడుకొని కవిత మీద ఆరోపణలు చేయిస్తున్నా అని చెప్పేసి బీఆర్ఎస్ కొంచెం ఆరోపణ చేస్తా ఉన్నారు. ఈ విషయంలో ఇప్పటికీ అయితే బీజేపీ నాయకులు ఎవరు మాట్లాడకపోయినప్పటికీ కవితతో తనకున్న సంబంధాలు ఏమున్నాయి, ఎలా ఉన్నాయి అనే విషయంలో గతంలో కూడా సుఖ్యా చంద్రశేఖర్ చెప్పారు. ఢిల్లీలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఉన్న అంటే కారు, రేంజ్ రోవర్ కారులో నేను 15 కోట్లు పెట్టి వచ్చాను అని చెప్పేసి కొన్ని ఫోటోలు కూడా తన వద్ద ఉన్నాయి. అవసరమైతే విడుదల చేస్తా అని చెప్పారు. సమయం వచ్చినప్పుడు వాటిని ఖచ్చితంగా బహిర్గతం చేస్తా అని చెప్పేసి గతంలో ప్రకటించారు. అందుకు సంబంధించి చెప్పారు. అయితే గతంలో 15 కోట్లు కారులో పెట్టిన అని చెప్పినటువంటి చంద్రశేఖర్ ఇప్పుడు కొత్తగా 15 కోట్లు నేను ఇచ్చాను అని చెప్పి వాట్సాప్ చాటింగ్ లో ఉన్న విషయాన్ని, వాట్సాప్ చాటింగ్ 15 కోట్లు అని చెప్పేసి కూడా దాంట్లో పెట్టినట్టుగా మనకు సమాచారం అంటే వాట్సాప్ చూస్తే తెలుస్తా ఉన్నది. ఈ మొత్తంగా చూస్తుంటే కవిత ప్రమేయం పైన మరింత కొంత ఆధారాలు ఈడీకి చంద్రశేఖర్ ద్వారా లభించగా మనకు స్పష్టమవుతుంది. మొత్తంగా ఈ డబ్బుల ఆర్థిక లావాదేవీల విషయంలో ఈడీ మరోసారి కవితను ప్రశ్నించే అవకాశం ఉంది. ఒక 2 రోజులలో అంటే చంద్రశేఖర్ తాజాగా బహిర్గతం చేసినటువంటి వాట్సాప్ చాటింగ్ ను పరిగణలోకి తీసుకుంటున్నటువంటి ఈడీ అందులో ఉన్న సారాంశాన్ని కూలంకషంగా పరిశీలిస్తున్నట్టుగా మనకున్న సమాచారం. ఒక 1 వీక్ లో అంటే ఒక వారం రోజుల్లో కవితకు మరోసారి ఈడీ విచారణకు రావాలని చెప్పేసి ఆదేశించే అవకాశం ఉన్నాయి. అయితే కవిత తనకు కాలికి గాయమైంది, 3 వారాలు డాక్టర్లు రెస్ట్ తీసుకోమన్నారు, తాను బయటకు రాలేను అని చెప్పేసి నిన్న వాట్సాప్ లో తన ఇన్స్టాగ్రామ్ దీంట్లో కూడా పెట్టారు, ట్విట్టర్ లో పెట్టారు. అయితే తాను అందుబాటులో లేకున్నప్పటికీ తన కార్యాలయ సిబ్బంది పూర్తి స్థాయిలో అందరికీ అందుబాటులో ఉంటారని చెప్పారు. అయితే ఈడీ నోటీసులు ఇప్పుడే ఇస్తురా, 1 వీక్ లోపల ఇస్తారా, లేదంటే ఆమె ఆరోగ్యం పూర్తిగా కూడబడిన తర్వాత కోలుకున్న తర్వాత విచారణకు రమ్మని ఆదేశిస్తారా అనే విషయాన్ని కొంత వేచి చూడాల్సి వస్తుంది. మొత్తంగా చూస్తుంటే ఢిల్లీ లిక్కర్ స్కాము ఎన్నికల వేళ, రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల వేళ ఢిల్లీ లిక్కర్ స్కాము తెలంగాణలో కొంత ప్రకంపన సృష్టిస్తున్నది. ఇది రాబోయే కాలంలో ఎన్నికల్లో అన్ని పార్టీలకు, కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ ఎన్ని పార్టీలకు ఇది ఒక అస్త్రంగా మారే అవకాశం ఉంది. ఢిల్లీ లిక్కర్ బిజినెస్, లిక్కర్ స్కాము అన్ని పార్టీలకు రాష్ట్రంలో ఇదే ప్రధాన అస్త్రంగా మారే అవకాశం ఉన్నాయి. శిరీష, కృష్ణమూర్తి, నెక్స్ట్ మనం మహబూబ్ నగర్ వెళ్దాం. మహబూబ్ నగర్ లో మా ప్రతినిధి ప్రదీప్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు డీటెయిల్స్ అందించడానికి. ప్రదీప్, చెప్పండి, మహబూబ్ నగర్ జిల్లాలో కల్తీ కళ్ళు అయితే కలకలం సృష్టిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆల్రెడీ ఒక 2 మృతి చెందిన సంఘటన కూడా మనం చూస్తూ ఉన్నాము. గతంలో కూడా ఒక వారం క్రితం కూడా మనం ఇదే సంఘటన గురించి మనం మాట్లాడుకున్నాం. అయినా ఎక్సైజ్ శాఖ సంబంధించిన దగ్గరలో ఉన్న గ్రామాల్లో నిరుపేద కుటుంబాల వాళ్ళైతే చాలా మంది కల్తీ కళ్ళు బారిన పడి గాయాలు పాలవడం, మరణించిన సంఘటనలు కూడా మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ శిరీష. అయితే పాలమూరు జిల్లాలో కల్తీ కళ్ళు కలకలం సృష్టిస్తుందని చెప్పొచ్చు. అయితే ఇప్పటికీ గడిచిన 5-6 రోజుల నుంచి 50 నుంచి 60 మంది బాధితులు ఆసుపత్రిలో చేరినటువంటి పరిస్థితి. అయితే వీరిలో ఒక 40 మందికి పైగా ఇప్పుడు చికిత్సను అందిస్తున్నారు. అయితే మరో 3 ఐసీయూలో ఉన్నారు. అయితే ఇప్పటికే 2 రోజుల క్రితం మౌనర్ రూరల్ మండలికి సంబంధించిన కోడూర్ అనే గ్రామానికి చెందిన అంజయ్య అనే వ్యక్తి 2 రోజుల క్రితం మరణించడం జరిగింది. అయితే అతను అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేయడంతో కొంత ఆందోళనకు పోయిన పరిస్థితి. అయితే వారి కుటుంబ సభ్యులతో కూడా ఏదైతే కళ్ళు మాఫియా ఉందో ఆ కళ్ళు మాఫియా అంటే ఒక బాండ్ అంటే వారితోని కొంత దానికి కమిట్మెంట్ అయ్యి సెటిల్ కూడా చేసుకున్నట్టు మనకు తెలుస్తా ఉంది. అయితే తాజాగా ఈ రోజు తెల్లవారుజామున
మహునార్ పట్టణానికి సంబంధించి అంబేద్కర్ నగర్ సంబంధించి విష్ణు అనే యువకుడు, అంటే ఇతను పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అయితే ఒక 2 రోజుల క్రితం ఈ కళ్ళు తాగడం వల్ల ఆసుపత్రిలో చేరినటువంటి పరిస్థితి. అయితే మొదటి నుంచి ఈ 2 రోజుల నుంచి అతని పరిస్థితి కూడా క్రిటికల్ గానే ఉన్నట్టు. అయితే ఈ తెల్లవారుజామున అతను కూడా మృతి చెందడంతో కల్తీ కళ్ళు బారిన పడి ఇద్దరు మృతి చెందిన అట్లు మనకు స్పష్టం అవుతా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే సంబంధిత శాఖ గాని కళ్ళు మాఫియా గాని ఎవరైతే బాధితులున్నారో వాళ్ళతోని సెట్ చేసుకునే దిశగా కళ్ళు మాఫియా రంగంలోకి దిగినట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఈ విషయమై స్థానిక మంత్రి, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు కూడా ఇంతవరకు స్పందించకపోవడం, ఇప్పుడు మీడియా సమావేశం ఆదరాబాదరగా మీడియా సమావేశం పెట్టడం కొంత అది దీనికి ప్రతిచర్యగా మనం చెప్పొచ్చు. అయితే తాను ప్రతిరోజు అందుబాటులో ఉన్నట్టు, అయితే ఎఫ్సిఎల్ రిపోర్ట్ ఏదైతే ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఎఫ్సిఎల్ రిపోర్ట్ రావాలో వచ్చిన తర్వాత బాధితులు ఎవరైతే బాధితులకు న్యాయం చేస్తూ సంబంధిత కల్తీ కళ్ళు ఎవరైతే కల్తీ కళ్ళు చేసి అమ్మారో వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా స్పష్టం చేశారు. అయితే ఈ విషయంలో అయితే మొత్తంగా ప్రతిరోజు దినసరి కూలీలు వీళ్ళు రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి ఇది. అయితే మౌనర్ రూరల్ సంబంధించి చుట్టూ గ్రామాలు ఏదైతే దొడ్లోపల్లి గాని, ధర్మాపూర్ గాని, కోడూరు గాని, తర్వాత తిమ్మసానపల్లి గాని ఈ గ్రామాలకు సంబంధించిన బాధితులు అధికంగా ఉన్నారు. అయితే వీరిలో మహిళలు ప్రధానంగా మహిళలు అధిక సంఖ్యలో ఉన్నారు. అయితే ఇప్పుడు తాజాగా ఈ రోజు హాస్పిటల్ దగ్గర కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే ఈ ఘటనకు సంబంధించి కవరేజ్ కి వెళ్లే మీడియా సిబ్బందికి లోపలికి అనుమతించకపోవడంతో కొంత ఆసుపత్రి సూపరింటెండెంట్ మరియు మీడియా సిబ్బందికి కొంత వాగ్వాదం జరిగింది. అయితే ఈ వాగ్వాదం నేపథ్యంలోనే సంబంధిత శాఖ ఈ మొత్తం వ్యవహారాన్ని గుట్టు చప్పుడు కాకుండా ముగిద్దామని ప్లాన్ వేసినట్టు మనకు తెలుస్తా ఉంది శిరీష్. రైట్, అంటే ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ఈ కల్తీ కళ్ళు దుకాణాలు వ్యాపారం చేస్తున్నట్టుగా ఉన్నారు. అంటే ఎక్సైజ్ శాఖ కూడా ఈ మృతులకి ఏమైనా ఎక్స్గ్రేషియా ప్రకటించే అవకాశం ఉందా? లేదు అంటే కల్తీ కళ్ళు ఎవరైతే అమ్మారో వాళ్ళు మాత్రమే మృతులతో బేరసారాలు సాగిస్తున్నారా? అయితే తాజాగా ఇప్పటికైతే మనకు ఎవరైతే కోడూరు మౌన రూరల్ మండలికి సంబంధించి కోడూరు గ్రామవాసి అంజయ్య తోటి వాడి కుటుంబ సభ్యులతోని సెటిల్ చేసుకున్నట్టు మనకు తెలుస్తా ఉంది. అయితే గుట్టు చప్పుడు కాకుండా అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసి అతని గుట్టు చప్పుడు కాకుండా వారి కుటుంబ సభ్యులతో సెటిల్ చేసుకుని ఒక బాండ్ కూడా రాయించుకున్నటువంటి పరిస్థితి మనకు గ్రామస్తులు అయితే చెప్పినటువంటి పరిస్థితి ఉంది శిరీష. అయితే ఈ నేపథ్యంలోనే ఇంకా రాబోయే రోజుల్లో అంటే ఇప్పటికే 5-6 రోజులు గడిచింది కాబట్టి బాధితుల సంఖ్య ప్రతిరోజు పెరుగుతానే ఉంది కానీ తగ్గట్లేదు. అయితే ఈ నేపథ్యంలోనే రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఎవరైతే ఈ కల్తూ కళ్ళుకు బానిసయ్యారో వీరు ఇంకా పెరిగే అవకాశం ఉందని కూడా మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే కళ్ళులో రసాయనాలు కలిపే ఏవైతే ధరలు ఇంతకుముందు వేలల్లో ఉండే ఇప్పుడు లక్షల్లోకి వెళ్ళిపోవడంతో ఆ మందు ప్రభావం కొంత తగ్గించినటువంటి పరిస్థితి నేపథ్యంలో ఈ కార్యక్రమం అంతా అంటే ఈ అడిక్ట్ కళ్ళుకు ఈ రసాయనాలకు అలవాటు పడిన జనం ఒక్కసారిగా తగ్గించడంతో పిచ్చి చేష్టలతో ఆసుపత్రిలో చేరినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం కూడా గతంలో కల్తీ కళ్ళుకు మనం కల్తీ ఎక్కడ ప్రోత్సహించమంటూనే కల్తీ కళ్ళుకు ఎప్పుడు మనం సహకరించమంటూనే ఇటువంటివి అంటే గుట్టు చప్పుడు లోపల ఒప్పందాలు చేసుకొని ఈ మొత్తం తతంగానంతా నడిపిస్తున్నట్టు మనకు స్పష్టమవుతా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఉమ్మడి జిల్లాలో గతంలో కూడా ఈ పదుల సంఖ్యలో సంఘటన జరిగినప్పటికీ ఇంత తీవ్ర ప్రభావం అయితే ఎప్పుడు లేదు. ఈసారి మాత్రం దాదాపు 50 నుంచి 60 మంది దాకా ఆసుపత్రుల్లో చికిత్స పొందినట్టు అంటే వివిధ విభాగాలు అంటే వాళ్ళు ఎటువంటి ఈ కల్తీ కళ్ళ బారి బట్టి ఎటువంటి రోగాలకు వాళ్ళు అదవుతున్నారు, ఎటువంటి అంటే వాళ్ళ ప్రతిరోజు ఎప్పటికో మానిటర్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే కొంత ఈ రోజు గుట్టు చప్పుడు కాకుండా వ్యవహారం అంతా ముగిద్దామని అన్న ప్లాన్ లో ఉన్నట్టు మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది శిరీష్. థ్యాంక్ యూ ప్రదీప్. నెక్స్ట్ మనం మెదక్ వెళ్దాం. మెదక్లో మా ప్రతినిధి సునీల్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు డీటెయిల్స్ అందించడానికి. సునీల్ చెప్పండి, ఏపీ మంత్రులకి తెలంగాణ మంత్రులకి అయితే ఒక మాటల యుద్ధం జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఏపీ మంత్రి కానుమూరి మంత్రి హరీష్ రావుని ఉద్దేశించి అన్నట్టుగా కొన్ని మాటలు అయితే మనకు ఈరోజు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తెలంగాణలో ఏముంది అంటే మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు, మీ దగ్గర ఏముంది, మీ సమస్యలు మీరు చూసుకోండి, మా జోలికి వస్తే జాగ్రత్తగా ఉండదని ఒక ఘాటైన వ్యాఖ్య కూడా చేసినట్టుగా ఉంది. అసలు ఈ మాటల యుద్ధానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి, ఎందుకు పెద్ద ఎత్తున ఏపీ మంత్రులు తెలంగాణపై చేయాల్సి వచ్చింది?
రాష్ట్ర ఆర్థిక శాఖ వైద్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు నిన్న సంగారెడ్డిలో పర్యటించారు. ఈ నేపథ్యంలో ఆయన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లో కూడా ఒక్కసారిగా ఈ చర్చనీయాంశమైందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏపీ కార్మికులు ఏదైతే ఉన్నారో వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో వివిధ పనుల నిమిత్తం ఉంటుంటారు. ఈ నేపథ్యంలో ఏపీకి చెందిన కార్మికులందరూ కూడా ఒకసారిగా ఓటాకు ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణకు మార్చుకోవాలని చెప్పి రాష్ట్ర మంత్రి తన్నీరు హరీష్ రావు చెప్పిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ఒకసారిగా ఆంధ్రప్రదేశ్ మంత్రులు తీవ్రంగా స్పందించారు. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించడం జరిగింది. మరోవైపు రాష్ట్ర మంత్రి తన్నీరు హరీష్ రావు వెంటనే ఈ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాల్సిందిగా కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. మరోవైపు తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని ఏపీ మంత్రులు ఇక్కడికి వచ్చి చూడాలని చెప్పి తెలంగాణ మంత్రి హరీష్ రావు చెప్పగా, ఏపీలో జరుగుతున్న అభివృద్ధిని మీరు వచ్చి ఇక్కడ పరిశీలించాలని చెప్పి ఏపీ మంత్రులు కూడా మంత్రి హరీష్ రావుకు కౌంటర్ ఇచ్చిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మంత్రి హరీష్ రావు మళ్ళీ తాజాగా సంగారెడ్డి జిల్లాలోని జోగిపేటలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మరోవైపు ఆయన తెలంగాణ ఆత్మీయ సమావేశాల్లో కూడా మాట్లాడుతూ తాను ఏపీకి చెందిన కొంతమంది కార్మికులు సంగారెడ్డిలో కలవడం జరిగింది. అయితే తెలంగాణలో ఉన్న అభివృద్ధికి సంబంధించి మీరు ఇక్కడే ఓటాకు మార్చుకోవాలని చెప్పి తాను వాళ్ళతో చెప్పడం జరిగింది. కానీ ఏపీ మంత్రులు మాత్రం దీన్ని సీరియస్ గా తీసుకున్నారు. నేనేదో కాకతాళీయంగా చెప్పినప్పటికీ కూడా ఏపీ మంత్రులు చాలా తీవ్రంగా తీసుకున్నారు. దీన్ని మాత్రం మేము సహించేది లేదని మంత్రి హరీష్ రావు చెప్తా ఉన్నారు. మరోవైపు కేంద్రం ఇస్తా అని చెప్పినటువంటి హామీలు కానీ ప్రత్యేక హోదా కానీ అక్కడ ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న జగన్ ప్రభుత్వం కానీ లేదంటే గతంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదని, అదే వారి రాష్ట్రానికి రావాల్సిన అభివృద్ధి నిధులను కానీ ప్రత్యేక హోదాను పట్టించుకోకుండా విమర్శలకు మాత్రం ముందుంటున్నారని చెప్పి రాష్ట్ర మంత్రి తన్నీరు హరీష్ రావు విమర్శించడం జరిగింది. మరోవైపు తెలంగాణలో అమలవుతున్న పథకాలకు సంబంధించి రాష్ట్ర మంత్రి తన్నీరు హరీష్ రావు ఏకరువు పెట్టారని చెప్పవచ్చు. ఏపీలో ఎలాంటి అభివృద్ధి లేదు, కనీసం ఆసుపత్రులు మౌలిక వసతులు కూడా లేని కారణంగా ఏపీ నుంచి వలస వచ్చి కార్మికులు ఇక్కడ తెలంగాణలో పనిచేసుకుంటున్నారని చెప్పి తెలంగాణ అభివృద్ధిలో ఉన్నటువంటి ప్రతి కార్మికుడు తెలంగాణ బిడ్డ అని సీఎం కేసీఆర్ చెప్పిన నేపథ్యంలో అందరినీ కూడా మేము దగ్గరకు తీస్తున్నాం, అందరికి కూడా సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. మరోవైపు కార్మికులకు సంబంధించి మేడే నాడు నూతన పథకాన్ని కూడా శుభవార్తను కూడా కార్మికులు వింటారని చెప్పి కూడా మంత్రి హరీష్ రావు స్పష్టం చేయడం జరిగింది. సురేష్. లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, చెప్పండి. మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో కరీంనగర్ లో ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకున్నట్టుగా ఉంది. మంత్రి పర్యటనకు ముందస్తుగా విపక్ష నేతలను అరెస్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎక్కడికక్కడ వివిధ పార్టీల నేతలను అరెస్ట్ చేస్తున్న సంఘటనలు అయితే మనం చూస్తూ ఉన్నాం. అంటే గతంలో కూడా మంత్రుల పర్యటనకు వస్తే ముందుగా ఏవైతే విపక్ష పార్టీలు ఉన్నాయో వాళ్ళని హౌస్ అరెస్టులు చేయడం కానీ లేదంటే అరెస్టులు చేయడం కానీ సంఘటనలు అయితే మనకి కొన్ని కనిపిస్తున్నాయి. అలాగే ఆ నేపథ్యంలోనే మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో నిన్న కూడా జరిగిన సంఘటన ఇది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ శిరీష. ఏదైతే కేటీఆర్ నియోజకవర్గమైన సిరిసిల్ల నియోజకవర్గంలో కేటీఆర్ పర్యటన సందర్భంగా విపక్ష పార్టీ నేతలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి పోలీసుల స్టేషన్ తరలిస్తున్న పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఇది కొత్తేం కాదు, గతంలో కూడా చాలా సార్లు కేటీఆర్ పర్యటన ఎప్పుడున్నా కూడా ముందస్తుగా అరెస్టు చేయడము, పోలీస్ స్టేషన్ తరలించి అక్రమంగా కేసులు పెట్టడం అనేది సర్వసాధారణం అయిపోయింది. కేటీఆర్ ఇలాకాలో ఏదైతే ప్రతిపక్ష పార్టీ ఈ రోజు తాజాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులను కూడా అదే విధంగా అరెస్తున్నారని చెప్పేసి ఆ మండలానికి జిల్లాల మండలానికి సంబంధించిన నాయకులు ఖాళీ తో పోలీస్ స్టేషన్ కు ఏదైతే కేసీఆర్ ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ ఖాళీ బిందెలతో గ్లాసులతో పోలీస్ స్టేషన్ కు వారే స్వయంగా చెక్కున్నారు. తమ నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారంటూ కూడా వాళ్ళు వాపే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇది కేవలం కేటీఆర్ ఇలాకాలోనే కాదు, దాదాపు తెలంగాణ వ్యాప్తంలో ఎక్కడ ఎలాంటి పర్యటనలు అంటే ప్రముఖుల పర్యటనలు ఎక్కడున్నా కూడా ఇదే తంతు కొనసాగుతుంది. కేవలం ఇటీవల మనం చూసుకోవచ్చు, జగిత్యాల జిల్లాలో కవి పర్యటన సందర్భంగా కూడా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని గాని అక్కడున్న భారతీయ జనతా పార్టీ నాయకులను కానీ ప్రతిసారి కూడా ఇదే అంటే ఒక రాజరిక పోకడను తలపిస్తుందని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు కూడా ఆరోపిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఇటీవల మనకు ఏదైతే ఎల్లారెడ్డిపేట మండలం సిరిసిల్ల జిల్లా కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఎల్లారెడ్డిపేట మండలంలో బండి సంజయ్ ఏదైతే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కి తంబాకుతో బీఆర్ఎస్ పార్టీ నాయకులు తంబాకుతో అభిషేకం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ నిరసనకు కౌంటర్ ఎవరైతే ఏబీవీపీ నాయకులు జిల్లా కేంద్రానికి సంబంధించిన నాయకులు ఏదైతే కేటీఆర్ చిత్రపటానికి
లిక్కర్ ఒక వినూత్న నిరసన వారు కూడా. కాకపోతే అలాంటి వారిపై ఇది బీఆర్ఎస్ పార్టీ నేతలపై ఎలాంటి చర్యలు తీసుకోకపోగా తమపై అక్రమ కేసులు పెట్టి ఏబీపీ నాయకులను కూడా అరెస్ట్ చేసిన పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు ఇటీవల వాపోయిన పరిస్థితులు. అంటే ఎక్కడికక్కడ కేవలం ఒక బీఆర్ఎస్ పార్టీ అధికార పార్టీకి కొమ్ము కాసే విధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలను నిర్వహించే ప్రయత్నం చేస్తున్నారు, అక్రమ కేసులు బనాయిస్తున్నారు అంటూ కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న పరిస్థితి. ఇది కేవలం ఒక జిల్లాకే పరిమితం కాలేదు. ఇటీవల మనం చూసుకోవచ్చు బండి సంజయ్ అరెస్ట్ కూడా ఏదైతే తన ప్రమేయం లేకున్నా కూడా అక్రమంగా అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో దౌర్జన్యంగా పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి ఏదైతే వరంగల్ పేపర్ లీకేజ్ ఉన్నదో నేరుగా అక్కడికి తరలించకుండా బొమ్మల రామారావు పోలీస్ స్టేషన్ తరలించి తర్వాత ఏదైతే నెక్స్ట్ డే మళ్ళీ అక్కడి నుంచి వరంగల్ కు తరలించారు. అంటే ఇది ఈ ఒక్క రోజే కాకుండా ఈ ఒక్క ప్రాంతంలోనే కాకుండా తెలంగాణలో ప్రశ్నిస్తే దాడులు చేసే పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నిస్తే వారిని ఎక్కడికక్కడ అడ్డుకొని ముందస్తుగానే అరెస్టు చేసి గృహ నిర్బంధంలో పెట్టడం లేదా పోలీస్ స్టేషన్ లో పెట్టడము, అక్రమంగా కేసులు పెట్టడము, ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళని అక్రమంగా కేసులు బనాయించి వారిపై శిక్షలు వేయడం అనేది సర్వసాధారణం అయిపోయింది. శిరీష రైట్. అలాగే అంటే ఈ రోజు నిరసన కార్యక్రమంలోనైతే కాంగ్రెస్ ముఖ్యంగా లీడ్ తీసుకున్నట్టుగా ఉంది. కాంగ్రెస్ ఆ జిల్లా నాయకత్వం ఎక్కువగా అరెస్టులు చేస్తున్న సంఘటనలు కూడా మనం చూస్తూ ఉన్నాం. పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఈ రోజు కేటీఆర్ పర్యటన సందర్భంగా ఆ మండలానికి నాయకులను ముందస్తు అరెస్టులు చేశారు. పోలీస్ స్టేషన్ లో ముందస్తు అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు ముందుగానే అరెస్ట్ చేయడం వల్ల వారు ఒకంత ఆగ్రహానికి లోనై ఖాళీ చెంబులతో గిన్నెలతో పోలీస్ స్టేషన్ కి చేరుకొని నినాదాలు చేశారు. మనం విజువల్స్ లో చూడొచ్చు అక్రమ అరెస్టులు. అంటే ఇదొక నిరంకుశ పాలన, కేటీఆర్ పాలన నిరంకుశ పాలన. మంత్రిగా ఉండి అభివృద్ధి మాటున ఎన్నో అక్రమాలు చేస్తున్నారంటూ, కమిషన్ల దందాలు కూడా చేస్తున్నారంట చెప్పేసి అభివృద్ధి చేస్తున్నామని చెప్పుకుంటూ ప్రతి దాంట్లో కూడా అక్రమాలు చేస్తున్నారంటూ వాళ్ళు ఆరోపిస్తూ ఆ పోలీస్ స్టేషన్ కు వాళ్ళే స్వయంగా చేరుకోవడం కూడా జరిగింది. కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేవలం అభివృద్ధి చాటున ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయి. ఆ కమిషన్ల కక్కుర్తి, అంటే పెద్ద ఎత్తున కమిషన్ వ్యాపారాలు కూడా జరుగుతున్నాయి. తన అనుంగాగులకు ఎవరైతే తన అనుచరులు ఉంటారో వారందరికీ కూడా కమిషన్లు వర్తింపజేసేలా కేటీఆర్ కూడా సహకరిస్తున్నారు, అక్రమ దందాలకు తెరలేపుతున్నారని చెప్పేసి అక్కడున్న నేతలు ఒక ప్రతిపక్ష కూడా ఒక ఘాటు విమర్శలు చేసి కేటీఆర్ కి అహంకార మదం ఉండడం తన అడ్డుకుండా ఘాటన చేసిన పరిస్థితి. థ్యాంక్ యూ శ్రీకాంత్. రైట్, ఇది ఇవాల్టి రిపోర్టర్స్ టైం. చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్.